పరమాన్నం ఇంత సింపులా? ఇది తెలియక ఇన్నిసార్లు పాలు ఇరగ్గొట్టాను ముందు వెనక చేసి అని అనుకునే వాళ్ళు ఉన్నారా? సో వాళ్ళ కోసమే ఇలా ఈజీగా చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా నేను వచ్చాను. దీన్ని బెల్లపన్నం అంటారు, పరమాన్నం అంటారు, స్వీట్ పొంగల్ అంటారు, రకరకాల పేర్లతో పిలుచుకునే మన కామన్ నైవేద్యం రెసిపీ ఉంది. అది మన పొంగల్. ఈ పొంగల్ని నైవేద్యాలు ఏ టెంపుల్కైనా ఎక్కడికి వెళ్ళినా కామన్ కదా. దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక కప్పు కొలతకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక 3/4 కప్పు అలా తీసుకున్నాను. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు వేసుకున్నాను. వీటిని మంచిగా వాష్ చేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. క్లీన్ చేసుకొని వీటిని నీళ్ళల్లో నానబెట్టుకుందాం. ఒక 1/2 అవర్ 1 అవర్ నానబెట్టుకోండి, ఇంకా మంచిగా బాగుంటుంది. టైం లేదనుకోండి ఒక 1/2 అవర్ అయినా పర్వాలేదు. తర్వాత మనం దేంట్లో అయితే చేస్తాం అనుకుంటున్నామో ఆ గిన్నెలో ఒక 2 గ్లాసులు పాలు, అంటే 4 కప్పులు పాలు తీసుకోండి. అలాగే ఒక గ్లాసు అంటే 2 కప్పులు నీళ్లు తీసుకోండి. నీళ్ళ క్వాంటిటీ కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోండి, పర్వాలేదు. అది మరుగుతూ ఉండగా పక్కన మనం దాంట్లో వేసుకోవాల్సిన జీడిపప్పు, అలాగే కిస్మిస్, అలాగే ఎండు కొబ్బరి, ఇంకా బాదం, పిస్తా, మీ దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. దానికి నేను గీ వాడుతున్నాను. మీరు నెయ్యి కాకుండా నూనె అయినా వేసుకొని వేయించుకోవచ్చు. ఏది కంపల్సరీ కాదండి, మనకి ఎలా కావాలంటే అలా కుక్ చేసుకోవచ్చు. నేను కుక్ చేసిన ప్రాసెస్ మీకు చెప్తున్నాను. దీనికి నేను జీడిపప్పు, ఎండు కొబ్బరి, కిస్మిస్ మా ఇంట్లో అవి ఎప్పుడు ఉంటాయి కాబట్టి వాటిని నేను వాడాను. మీ ఇంట్లో ఏవి ఉంటే వాటిని ఇలా దోరగా వేయించుకోనండి, ఆ టేస్టే బాగుంటుంది. అప్పుడప్పుడు తగులుతూ ఉంటుంది కదా పంట కింద, బాగుంటుంది. అందుకని ఈలోపు మన పాలు బుస 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 అని పొంగిపోతున్నాయి. సో ఈ పాలు పొంగినప్పుడు మనం నానబెట్టుకుని ఉన్నాయి కదా ఆ రైస్ తీసుకొచ్చేసి దీంట్లో వేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలా పాలు ఇలా పొంగుతూ ఉంటుంది. పొంగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, అది తీసుకొచ్చి దీంట్లో వేసేసుకుంటే ఆ బుస్ బుస్ పొంగేది కాస్త తగ్గుతూ ఉంటుంది. ఫ్లేమ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అటు ఇటు. ఇక్కడ బెల్లం దగ్గరికి వచ్చేసరికి నేను ఒక కప్పు కొలతకు చెప్తున్నాను కదా, 2 కప్పులు స్వీట్. మాకు ఆ స్వీట్ సరిపోతుంది. మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ బెల్లం వేసుకోండి. సో దాంట్లో కూడా పెద్ద ప్రాబ్లం లేదు. నేను ఒక కప్పుకి 2 కప్పులు మోడరేట్గా సరిపోతుంది. అది పక్కన పెట్టుకోండి, తురుముకొని పెట్టుకోండి కొంచెం, ఎందుకంటే కరగాలి కాబట్టి, లేదా కొట్టుకొని దంచుకొని పెట్టుకున్నా పర్వాలేదు. ఈలోపు మన అన్నం ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. ఈ రకంగా అన్నం ఉడుకుతున్నప్పుడు ఆల్మోస్ట్ చూసుకోవాలి మన అన్నం ఎలా ఉడికిందంటే మెత్తగా ఉడికిపోవాలి. మెత్తగా ఉడికిన తర్వాత ఇక ఆల్మోస్ట్ అయిపోతుంది అనగా ఆ టైంలో బెల్లం వేసాను నేను. మీరు అలాగే వేసేసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే రైస్కి ముందు బెల్లం వేస్తారు. అలా చేసామనుకోండి పాలు ఇరిగిపోతాయి. ముందు మనం రైస్ ఉడకబెట్టేసుకోవాలి. మొత్తం మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నీళ్లు కూడా వేసుకోవాలండి. బెల్లం ప్యూర్ పాలతోనే చేద్దామని అనుకోకండి, అప్పుడు అన్నం సరిగ్గా ఉడకదు. సో దానికి టెక్స్చర్ కానీ అదంతా చక్కగా ఉడకాలంటే దానికి పాలతో పాటు నీళ్ళు కూడా కలవాల్సిందే. అప్పుడు అన్నం మంచిగా ఉడికిద్ది. ఈ రకంగా బెల్లం కలిపిన తర్వాత ఇలాచి, నేను పచ్చకర్పూరం కూడా వేశాను, అది చూపించలేదు, అది వేసుకోండి. ఇలాగే మనం నేతితో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్, అలాగే ఎండు కొబ్బరి, వీటన్నిటిని కూడా దాంట్లో వేసి ఆ నెయ్యి అంతా దానికి పట్టేలాగా మంచి కలుపుకుంటున్నాను. ఇంకొక 2-3 మినిట్స్ మంచిగా అది ఉడికించుకొని ఆ నెయ్యి అంతా దానికి పట్టేసి అన్నం అంతా ఉడికేసి, మరీ అన్నం ఉడికినంత చిక్కగా రాకుండా ఇలా కాస్త ఇలా కనపడేలాగా ఈ టెక్స్చర్లో ఉన్న వరకు ఉంచుకొని కట్టేసుకోండి, ఎందుకంటే తర్వాత గట్టిపడుతుంది. సో ఇది ఇప్పటికే చూసారా ఏ టెక్స్చర్కి వచ్చింది, అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. అలా కొంచెం ముందు కట్టేసుకోండి. ఇంకొంచెం టైం తర్వాత కూడా ఇది కూడా ఇంకొంచెం డ్రై అయిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అది బాగా తెలుస్తుంది. సో ఈ కన్సిస్టెన్సీలో తీసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకోండి. మీరు తినాలనుకున్న మంచిగా నెయ్యితో సర్వ్ చేసుకొని ముద్దపప్పు వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. అదండి మరి.
వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి. అలాగే నెక్స్ట్ ఏ ప్రసాదాలు చేయాలి, ఏ వంటలు చేయాలి అన్నది కూడా కామెంట్ చేయండి. వెళ్ళే ముందు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.